జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. రాబోయే సెప్టెంబర్ 7వ తారీఖున ఆదివారం రాత్రి 10 గంటల నుంచి 1 గంటన్నర వరకు సుమారుగా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం రాబోతున్నది. ఈ గ్రహణం వచ్చేటప్పటికి పూర్వభాద్ర నక్షత్రం కుంభరాశిలో పడుతున్నది. అంటే కుంభరాశికి సంబంధించినటువంటి నక్షత్రాలు ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ 3 నక్షత్రాల వారికి కూడా ప్రభావం ఉంటుంది. కంగారు పడవలసింది ఏమీ లేదు. ఈ గ్రహణం అయిపోయిన తర్వాత అంటే అర్ధరాత్రి కాబట్టి వదిలేసేయండి. మరుసటి రోజు ఉదయం లేచి శుభ్రంగా తలస్నానం చేసేసి చూడండి, చెప్తున్నాను చూడండి, శ్లోకం చెప్తాను, ఆ శ్లోకం చదువుకోండి. ఇంద్రో నలో దండధరశ్చ రక్ష ప్రాచేతసో వాయు కుబేర సర్వాహ మజ్జన్మ వృక్షే మమ రాశి సంస్థే సూర్యోపరాగం సమయంతు సర్వే. ఈ యొక్క శ్లోకాన్ని, ఇది గ్రహణ శాంతి శ్లోకం అంటారు. అంటే వీళ్లే కాదు, ఎవరు డిస్క్రిప్షన్ లో పెడతాను. గ్రహణ అంటారు, చదువుకోండి. ప్రతి ఒక్కళ్ళు స్నానం అయిపోయిన తర్వాత చదువుకోండి. అయితే 1 కేజీ పావు మినపప్పు, మినపగుళ్ళు, 1 కేజీ పావు బియ్యం, తర్వాత తెల్ల జాకెట్ ముక్క, ధూమ్రవర్ణం జాకెట్ ముక్క అంటే యాష్ కలర్, సిల్వర్ కలర్, ఇవన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్న వారికి, పంతులు గారికి తీసుకెళ్లి సంకల్పం చెప్పించి శుభ్రంగా దానం ఇచ్చేసి ఎంతో కొంత తాంబూలం పెట్టి ఇవ్వండి. సరేనా? ఆ తర్వాత ఈ యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఈ రాత్రి 10 గంటల నుంచి 1 గంటన్నర వరకు అంటే చాలా ఎక్కువ సమయం ఉంది. ఈ సమయంలో మీకు ఇష్టదైవ నామాన్నో మంత్రాన్నో 3:30 గంటలు ముందు పావుతక్కువ 10కి శుభ్రంగా పట్టు సమయంలో స్నానం చేసేసి కూర్చుని 3:30 గంటల పాటు సంతోషంగా జపం చేసుకుంటే, అంటే ఒకసారి ఉదాహరణకు అష్టాక్షరి చెప్పామంటే కొన్ని లక్షల సార్లు చెప్పిన ఫలితం వస్తుంది, జపం చేసిన ఫలితం వస్తుంది అనమాట. అందుకని నేను చెప్తున్నా. ఇంతకు ముందు ఫుల్ వీడియో కూడా పెట్టాను మన దాంట్లో. అంటే ఎంతో మంది పెద్దలు చెప్పిందే, నేను పెద్ద గొప్పగా చెప్తున్నాను కాదు. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోండి. తర్వాత దానం ఇచ్చుకోండి శుభ్రంగా. వీలున్న వాళ్ళు ఎవరైనా శాంతి చేస్తే గనక గ్రహణ శాంతి కూడా చేయించుకోండి. చాలా మంచి జరుగుతుంది. కంగారు పడవలసింది ఏం లేదు. గర్భిణీ స్త్రీలందరూ కూడా ముందుగానే శుభ్రంగా అర్ధరాత్రి టైం కూడా తినేసి శుభ్రంగా పడుకుని ఉదయాన్నే లేచి సంతోషంగా స్నానం చేసేయండి. కంగారు పడవలసింది ఏం లేదు. జై శ్రీమన్నారాయణ.